పెద్దపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా 24వ వార్డు కౌన్సిలర్ నూగిళ్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వారిద్దరూ కాంగ్రెస్ కౌన్సిలర్లు కావడం, వారి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉండడంతో పురపాలక సంఘం కార్యాలయంలో ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే విజయరమణారావు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఇది పరిస్థితి దౌర్జన్యాలు చేస్తాను. డబ్బులు ఏమైనా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి. కానీ ఇట్లా జనాలు పడి తిట్టుడు, ఆస్తుల పడి తిట్టుడు, చైర్మన్ కూడా అవమానపరచుడు, కమిషనర్ అవమానపరచుడు, ఆ మీటింగుల పక్కపడి ఏదంటే పనులు చేసుకుని పోయి ఎవరంతా అంటే ఏ కౌన్సిలర్ చేసుకుని పోమని 4 ఏళ్ళ అని చెప్తాను. మేము 20 ఏళ్ళ కౌన్సిలర్ ఉంటాను. ఇక్కడ ఏనాడు డిస్కషన్ కూడా నడుపుకున్నాం ఆఫీసు. ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మీ పార్టీలో ఉరగబెట్టినట్టు, మా పార్టీ ఏదో ఉరగబెట్టినట్టు వచ్చి నేను కాంగ్రెస్ కమిషనర్ కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సరైనది కాదంటే